జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 183. వైశంపాయన ఋషివర్యులు చెబుతున్నారు జనమేజయ మహారాజుకు, రాజా, ధర్మరాజు అడుగగా పండిత భీష్మాచార్యులు వారు నాడు కైలాసములో శివపార్వతుల సంభాషణ ఏమైతే చెప్పాడో బ్రహ్మ ఋషి, దేవఋషి, నారదుల వారు దానిని చెప్తున్నాడు ధర్మరాజు. వినండి, చెబుతాను అన్నాడు. మహేశ్వర, గత జన్మ పాపపుణ్యాలు, నేటి జన్మ పాపపుణ్యాల గురించి, వాటి ఫలితాల గురించి చెప్పరా అని అడిగింది మాత దుర్గ. చెప్తున్నాడు మహేశ్వరుడు, కాత్యాయిని, నువ్వు అడిగిన దానికి సమాధానము చెబుతాను, నీకు తెలిసినా కూడా విను అన్నాడు శివుడు. ఇలా చెప్తున్నాడు, శైలపుత్రి, మానవుడు జన్మలో పేదవాడిగా పుట్టినా కూడా తనకున్న దానితో తృప్తి పొంది ఉన్నదానిలో ఇంటికి వచ్చిన అతిథులకు గౌరవించి పేదవారికి భిక్ష వేసి బాటసారులకు నీరు, వీలైతే భోజన ఏర్పాట్లు కూడా చేసేవాడు గొప్ప పుణ్యఫలాన్ని పొందుతాడు. ఈతడు తాను ధర్మంగా సంపాదించిన ధనంతోనే ఇన్ని ఉత్తమ కర్మలు చేస్తుంటాడు. బాగా ధనికుడు కూడా కాడు. ఇట్టివాడు మరలా జన్మలో ధనికుడై సంపన్న కుటుంబంలో జన్మిస్తాడు. అలా అతడు ధనికుల ఇంట్లో పుట్టి సకల ఐశ్వర్యాలను అనుభవిస్తాడు. అయితే భవాని, ఈ జన్మలో ఎవరైతే అష్టైశ్వర్యం అనుభవిస్తూ ఉంటారో వారు కొందరు ఎంగిలి చేతితో కాకిని కొట్టరు, ఇంటికి వచ్చే అతిథికి గౌరవం చేయరు, అన్నదానం చేయరు, భిక్షకునికి భిక్ష పెట్టరు, మార్గంలో వెళ్తున్న బాటసారులకు కనీసం నీరు కూడా ఇవ్వరు, ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టడానికి పేదలకు వారికి ఇష్టం ఉండదు. వీరికి పిసిని కొట్టుతనం ఒక వ్రతంగా ఉంటుంది. వీరు వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తారు. వడ్డీలకు తీసుకున్న వారిని జలగల వలి పీల్చి పిప్పు చేస్తారు. ఇట్లాంటి వారు ఈ జన్మలో కూడా ఆ ధనాన్ని దాచుకోవడానికి భయపడుతూ ఉండి మరణానంతరము మరలా జన్మలో పేదవారింట్లో పుట్టి బహు కష్టములు అనుభవిస్తారు. పరమేశ్వరి, నీకు తెలుసు, బ్రహ్మంకు, బ్రహ్మదేవునికి ఏ ప్రాణిపైన ప్రేమ ఉండదు, ద్వేషము ఉండదు. ఆయా జీవులు వారి గత జన్మలో చేసుకున్న పాప పుణ్యాల ఫలితమే ఈ జన్మలో వారు అనుభవిస్తూ ఉంటారు. జీవుడు జన్మ ఎత్తిన తరువాత ఏ ఒక్క జన్మలోనైనా సరే అతడు తనను తాను తెలుసుకొని ధర్మజీవనుడై ఉత్తమ కార్యాలు, వ్రతాలు చేసి వాటి ఫలితాన్ని ఆశించకుండా సర్వేశ్వరునికి విడిచిపెడతాడు, తత్వజ్ఞానం తెలుసుకుంటాడు. అట్టివాడు పరమాత్మకు ఇష్టుడు. అతడు తత్వజ్ఞానము తెలుసుకొని పరమాత్మను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు, తపస్సు చేస్తాడు. అట్టివాడు మోక్షానికి అర్హత సంపాదిస్తాడు. విశాలాక్షి, గత జన్మలో ఐశ్వర్యము లేకపోయినా, ధనము లేకపోయినా వారికి దొరికినది అనుభవిస్తూ ఇతరుల సహాయంతో ఉంటూ ఇతరులకు సహాయం చేస్తూ మేలు చేస్తూ ఉండేవారు ఈ జన్మలో మరలా మంచి జీవనాన్ని పొందుతారు. అది వారికి ఆ జన్మలో వచ్చేటువంటి పుణ్య ఫలితం. ఈశ్వరి, ఈ జన్మలో కొందరికి ఎట్టి కష్టపడకుండానే సిరి సంపదలు వచ్చి పడుతుంటాయి. దానికి అదృష్టం అని అనుకుంటుంటారు. కాదు, వారు ఇలా అనుకోకుండానే సిరి సంపదలు పొందడానికి కారణం వారు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యాల ఫలితం. ఎవడైతే ఈ జన్మలో ఎంతో కష్టపడినా కూడా దరిద్రంతోనే జీవిస్తాడు, ధనం సంపాదన చేయాలని కష్టపడినా కూడా ధనం సంపాదన అవదు. కారణం, అతడు గత జన్మలో
దానం చేయగలిగి ఉండి కూడా ఎవరికి దానం చేయకపోవుట, అడిగిన వారికి ఇస్తానని రేపు మాపని తిప్పేవాడు, ఎవరికి సహాయం చేయుట ఇష్టము లేనివాడు. భవాని ఈ జన్మలో వార్ధక్యములో సిరి సంపదలు వచ్చి పడుతుంటాయి కొందరికి. దానికి కారణం వారు గత జన్మలో వారి యొక్క వృద్ధాప్యంలో దాన ధర్మాలు చేయటం వల్ల వచ్చే పుణ్యం వారికి మళ్ళా ఇప్పుడు వృద్ధాప్యంలోనే ఐశ్వర్యం వచ్చి పడుతుంది. అన్నపూర్ణ ఈ జన్మలో మానవుడికి అష్టైశ్వర్యములు ఉన్నవి, కానీ అనారోగ్యం వల్ల వాటిని అనుభవించలేడు. కారణం అతడు గత జన్మలో అష్టైశ్వర్యాలతో ఉన్నా కూడా అతడు వృద్ధాప్యంలోనే దాన ధర్మాలు చేశాడు, వృద్ధాప్యంలోనే రోగంతో ఉన్నప్పుడు దాన ధర్మాలు చేశాడు, అతడు వయసులో ఉన్నప్పుడు దాన ధర్మాలు చేసి ఎరుగడు. భవాని ఈ జన్మలో ఆరోగ్యంగా బలిష్టంగా అందంగా ఉన్నాడు అంటే కారణం అతడు గత జన్మలో మాంసాహారాన్ని మానివేశాడు. ఈ జన్మలో ఎవరికైతే గుణవతి సుందరి ఉత్తమరాలు భార్యగా దొరుకుతుందో వారు గత జన్మలో ఏకపత్ని వ్రతుడు అని తెలుసుకో. ఎవడైతే గత జన్మలో భార్యను విడిచిపెట్టి పరస్త్రీలతో తిరిగేవాడు, వ్యవసరించేవాడు, నీతి లేనివాడు, అతడు ఈ జన్మలో భార్య విహీనుడు అవుతాడు. పార్వతి ఈ జన్మలో ఒకనికి ఆధ్యాత్మ విద్య, వేద జ్ఞానము, శాస్త్రజ్ఞానము ఉన్నది, కానీ అతనికి ధన సంపాదన జరుగుట లేదు, అతని చదువు వ్యర్థమవుతున్నది. కారణం అతడు గత జన్మలో దాన ధర్మాలు చేయగలిగిన స్థితి ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, కానీ ఎవడికి అతను ఒక్క పైసా కూడా దానము చేయలేదు, ఎవరిపైనా కనికరం చూపలేదు అని తెలుసుకోవాలి. హైమవతి ఈ జన్మలో అతనికి తెలివితేటలు తక్కువ, విద్య తక్కువ, అయినను అతనికి ఐశ్వర్యము మెండుగా వచ్చి పడింది. కారణం అతడు గత జన్మలో విద్యాహీనుడు అయినా కూడా మంచి దానములు, మంచి కర్మలు, క్రతువులు, పేదల ఎడ ప్రేమ చూపించాడు. శాంభవి ఎవడైతే ఈ జన్మలో బహు శాస్త్రజ్ఞానము, వేద జ్ఞానము, పురాణ జ్ఞానము, బహు తెలివితేటలు సంపాదించుకున్నాడు, అట్టివాడు గత జన్మలో గురువును శ్రద్ధగా గౌరవించాడు, నమస్కరించాడు, గురువును తీర్చుకున్నాడు అని అర్థం. ఎవరైతే ఈ జన్మలో భార్య బిడ్డలతో గౌరవంగా సుఖంగా జీవిస్తారు, మంచి దీర్ఘాయుషుతో ఉంటారు, వారంతా గత జన్మలో భార్య బిడ్డలను సక్రంగా చూసుకున్నవారు, తల్లిదండ్రులను గౌరవంగా చూసుకున్నవారు, ఆ పైన తల్లిదండ్రులకు పితృకర్మలు సక్రమంగా చేసినవారు అని తెలుసుకోవాలి. ఎవరైతే గత జన్మలో క్రోధము, పేరాశ, అసూయ, ద్వేషము, దైవదూషణము, పిష్నార్థంతో ఉంటారో వారు ఈ జన్మలో అనారోగ్యం పాలై రోగాలు రుచులతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. వారికి దానికి తోడు పేదరికం వచ్చి చేరుతుంది. దేవి ఈ జన్మలో ఎవరికి చెవుడు వస్తుందో వారు గత జన్మలో పెద్దలను, గురువులను దుష్ట మాటలతో హింసించిన వారు. ఈ జన్మలో ఎవరికి ఉదరములు, వ్రణములు, పుండ్లు పుట్టి బాధపడుతుంటారో వారు గత జన్మలో విషాన్ని పెట్టి బాధించినవారు. దేవి ఈ జన్మలో ఎవరికైతే నీరు కట్టు వ్యాధి, మూత్రనాళంలో రాలుపడు వ్యాధి, చక్కెర వ్యాధి ఉంటుందో వారు గత జన్మలో పరకాంతలను రమించువారు అని తెలుసుకును. ఎవడైతే గత జన్మలో ఇతరులు దాచుకున్న మాంసాన్ని దొంగిలించి తింటాడో వాడు ఈ జన్మలో క్షయరోగంతో
బాధపడతాడు. ఈ జన్మలో కుంటివానుగా జన్మించిన వాడు గత జన్మలో ఇతరులకు కాళ్ళు చేతులు విరిసిన దుర్మార్గుడు. ఈ జన్మలో ఎవడైతే చర్మ వ్యాధులతో బాధపడతాడో వాడు గత జన్మలో బెత్తముతో సజ్జనులను కొట్టి హింసించినవాడు. ఈ జన్మలో ఎవరికైతే కాళ్ళకు జబ్బులు వచ్చి ఉంటాయో వారు గత జన్మలో పవిత్రంగా కాకుండా దేవాలయాలకు వెళ్ళినవారు. ఇంకా వారు దిక్కుమాలిన వారిని కాళ్ళతో తన్నినవారు. గత జన్మలో బియ్యంలో రాళ్ళు పెట్టి అమ్మినవాడు ఈ జన్మలో పిచ్చివారుగా జన్మిస్తారు. ఎవడైతే గత జన్మలో మోసంతో ధనాన్ని సంపాదిస్తాడో ఇతరుల సొమ్మును దోచుకుంటాడో వాడికి ఈ జన్మలో సంతానం ఉండదు. ఎవడైతే పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేయడు అతనికి మరజన్మలో సంతానము ఉండదు. గత జన్మలో శిశుహంతకులుగా ఉన్నవారు ఈ జన్మలో నపుంసకులుగా జన్మిస్తారు. నపుంసకులు ఎవడైతే ఎద్దులకు వృషణాలు ఖండిస్తాడు అంటే ఎద్దులకు రతిసుఖం లేకుండా చేస్తాడు అతడు మరజన్మలో నపుంసకుడుగా జన్మిస్తాడు. పార్వతి ఈ జన్మలో స్త్రీకి భర్త లేడు, చనిపోయాడు. పురుషుడికి భార్య లేదు, చనిపోయింది. అంటే కారణం వారు గత జన్మలో తన భర్తకు తెలియకుండా లేదా భార్య తెలియకుండా వారు వ్యభిచారం చేశారు. ధనం కోసం అట్లాంటి పనులు చేశారని తెలుసుకోవాలి. వారికి మరుజన్మలో ఇట్టి పాపం సంక్రమించి ఈ ఫలితం వస్తుంది. ఎవడైతే వదరుపోతే ఇష్టానుసారం సజ్జలను తిడతాడో అతడు మరుజన్మలో యజమానితో చాలా బాధలు అనుభవిస్తాడు. అట్టి వారిని యజమాని వేధింపులకు గురి చేస్తాడు. ఈ రాజు ఈ జన్మలో ఎవడైతే రాజుతో రాజదండనకు పాత్రుడవుతాడో శిక్ష పొందుతాడో వాడు గత జన్మలో తప్పు చేయని వారికి శిక్ష విధించినవాడు. ఎవడైతే ఈ జన్మలో సకల సంపదలను పోగొట్టుకుంటాడో వాడు గత జన్మలో మిత్రులు తన వద్ద దాయమని ఇచ్చినటువంటి ఆస్తిని కాజేసిన వాడు. ఎవరైతే ఈ జన్మలో కుటుంబం మొత్తం ఒకేసారి మరణిస్తారో వారు గత జన్మలో కుటుంబాల మొత్తాన్ని ఇంట్లో పెట్టి దహనం చేసిన వారు లేదా మొక్కుబడిగా చంపినవారు. అపర్ణ ఇప్పుడు నేను చెప్పినటువంటి పాపాలు చేసిన వారు మరుజన్మలో ఆ పాపాలకు శిక్ష అనుభవించి తదుపరి వారు దానికి తగినటువంటి జన్మలు ఎత్తుతారు. పరమేశ్వరి మునులు ఋషులు తపోధనులు వారు ఉత్తములు. వారు ఉత్తమ జన్మలు పొందుతారు, దైవీయ జన్మలు పొందుతారు. శివాని మానవుడు చేసిన నేరానికి రాజు తగిన శిక్ష విధిస్తే ఇంకా అతడు అట్టి శిక్షను మరలా చనిపోయిన తర్వాత అనుభవించవలసిన పని ఉండదు. అయితే రాజు తప్పు చేయని వాడికి కానీ శిక్ష విధిస్తే అతడు మాత్రం మరుజన్మలో శిక్షకు గురి కావాల్సి వస్తుంది. అంటే ఒకసారి శిక్ష రాజు విధిస్తే అతనికి అక్కడితో ఆ శిక్ష అయిపోయింది. కానీ రాజు తప్పు చేసి నిర్దోషికి శిక్ష విధిస్తే మాత్రము ఆ రాజుకు మరలా శిక్ష మరుజన్మలో ఉంటుంది. పరమేశ్వరి కర్మఫలము ఎవరేని అనుభవించవలసినదే. కాకపోతే వారు చేసే గొప్ప కర్మల వల్ల కొంచెం తగ్గించవచ్చునేమో కానీ మొత్తం అయితే పోదు అని శివుడు చెప్పాడు పార్వతీదేవికి. జై శ్రీమన్నారాయణ.